అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు వచ్చేసరికి మనం ఫిబ్రవరి 12, 2024 ఈ తేదీ గురించి, ఈ తేదీలో న్యూమరాలజీ ప్రకారంగా ఎవరెవరు బాగుంటుంది, ఏ గ్రహాల ప్రభావం మన మీద ఉంటుందని చెప్పేసి దాని గురించి తెలుసుకుందాం. ఈరోజు వచ్చేసరికి మనకి గురువు రాహు గ్రహ ప్రభావంలో ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఈ కాంబినేషన్ అంటే 12 అయినా కానీ 3 కింద వస్తుంది. ఇది కూడా మనకి గురువుకు సంబంధించిందే. ఈ ఈ రాహు గురువు ఈ యొక్క ప్రభావం వలన మీకు చాలా వారికి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆచితూచి వ్యవహరించాలి. రాహువు ఉన్నాడు కాబట్టి కొంచెం మిమ్మల్ని ఎక్కువగా తోలనాడటానికి కానీ, అగ్రెసివ్ మాట్లాడడానికి కానీ కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. కొన్ని రిలేషన్స్లో కూడా అంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, ఇంకా ఎక్కడైనా సరే రిలేషన్స్ విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మధ్యవర్తిత్వం ద్వారా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈరోజు. ఎందుకంటే మీకు ఎవరికైనా అప్పులు మధ్యలో ఉండి ఇప్పించడం కానీ, లేదా మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ మధ్యలో కానీ, రిలేషన్స్లో బంధువుల మధ్యలో ఏదైనా తేడా వచ్చినప్పుడు, మిమ్మల్ని మధ్యవర్తిగా ఉండాల్సి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకటి మాట్లాడితే 2 ఎక్స్ట్రా మాట్లాడడానికి అవకాశం ఉంది దీంట్లో. అంటే దానికి రాహు వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పెడుతుంటాడు. ప్లస్ మీకు ఈరోజు వచ్చేసరికి కమిషన్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కొంచెం చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, కానీ ఖర్చు తగ్గట్టుగానే మళ్ళీ రాబడి కూడా అలానే ఉంటుందన్నమాట. కాకపోతే మీరు ఏంటంటే ఒక ప్రేమ వ్యవహారాల్లో మాత్రం, అంటే ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు వచ్చేసరికి అది మ్యారేజ్ కాని వాళ్ళు కానీ, లేదా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనల్ని మోసం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈరోజు సంబంధించిన కొత్త రిలేషన్స్ ఏర్పడేటప్పుడు కానీ, కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఈ యొక్క కరెక్ట్గా మనకి బాండ్ అవ్వకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు మాత్రం చాలా బాగుంటుంది. ఈరోజు ఎక్కువ రాబడి రావడానికి అవకాశాలు ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఏదైనా బకాయిలు రావాలన్నా కానీ ఈరోజు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇకపోతే మీరు ఈరోజు తీసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే అమ్మవారిని ఆరాధించాలి. మీరు ఉదయం మార్నింగ్ 6 to 7 మీకు నచ్చిన మీ యొక్క ఇష్టదైవాన్ని ఎవరైతే ఉన్నారో అమ్మవారిని ఆరాధించండి. సంబంధించిన శ్లోకాలు చదువుకోండి, లేకపోతే గుడికి వెళ్ళండి. ఈ కనీసం అట్లీస్ట్ అమ్మవారికి సంబంధించిన ఏదన్నా ఒకటి పాటించండి, చాలా బాగుంటుంది. ఇకపోతే మీరు మనీ ట్రాన్సాక్షన్కి వచ్చేసరికి మాత్రం ఈరోజు మనకి 7 to 8 కానీ, పోతే 2 to 3 కానీ, 9 to 10 కానీ, మీరు ఏమైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా, మీరు ఏమైనా డబ్బులు తీసుకోవాల్సి వచ్చినా ఈ టైంలో మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే మంచి టైం కాదు ఈ టైంలో తీసుకుంటే మీరు అప్పు తీర్చడానికి చాలా సమయం పడుతుంది. ప్లస్ ఇచ్చే వాళ్ళకు కూడా మళ్ళీ ఆ డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం లేదు. కాబట్టి ఏదైనా ఎగ్గొట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ సమయాల్లో మీరు ఇవ్వకండి. ఇకపోతే మీరు ఎవరైనా డబ్బులు కనుక తీర్చాల్సి వస్తే, మీకు అప్పు కనుక తీర్చాల్సి వస్తే ఈ టైంలో మీరు 9 to 10 కానీ, 4 to 5 కానీ, అంటే మార్నింగ్ 9 నుంచి 9 వరకు మధ్యలో తీసుకోండి. ఈవినింగ్ వచ్చేసరికి 4 to 5 మీరు అదే తీసుకోవడం కాదు, ఇవ్వటం కనుక జరిగితే, అంటే మీ డబ్బులు చెల్లింపులు కనుక జరిగినాయి అనుకోండి, మీకు పూర్తిగా మీరు రుణ విముక్తులు అవుతారు. ఎందుకంటే ఆ టైంలో మీరు పూర్తిగా డబ్బులు లేకపోయినా ఎంతో కొంత మీరు దాంట్లో మీరు జమ చేశారంటే మీరు రుణ విముక్తులు కావాల్సి వస్తుంది. ఫైనల్గా ఈరోజు మెయిన్ రెమెడీ ఏంటంటే, మీరు ఎవరైనా బిచ్చగాళ్ళు కనపడితే మాత్రం మీరు ముందు వెనక చూడకుండా ఇచ్చేసేయండి, డబ్బులు ఇచ్చేసేయండి. ఎవరైనా అనాథ కనిపించినా కానీ వాళ్ళకి అన్నదానం చేయడం కానీ, మీకు తోచినంత మీరు చేస్తూ ఉండండి. మీకు సంబంధించిన ఏదైనా రెమెడీస్ ఉంటే మాత్రం చిన్నవి, అంటే మీ దోషాలు ఉంటే మాత్రం ఈరోజు వాటి ద్వారా తొలగించుకోవచ్చు. థ్యాంక్ యూ.